విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. ఎక్కువ మంది అర్చకులు ప్రతి దేవాలయంలో వేరే అర్చకులు వచ్చారు. తమిళనాడు లాంటి చోట ఎప్పుడో పొల్యూట్ అయింది. ఇంకా వేరే వాళ్ళు చేస్తున్నారు. అంతా వ్యవస్థ వేరే సంగతి. కానీ పురోహితులతో పాటుగా అర్చకుల్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయగలగాలి. దేవాలయ వ్యవస్థ నిర్వహణ సక్రమంగా ఉండాలి. అర్చకులకి పూర్వం వాళ్ళ మనుగడ కోసం ఏనాం భూములు ఇచ్చేవారు. ఆ భూములు వేరే వాళ్ళు వ్యవసాయం చేస్తామని లాగేసుకుని మన భూములన్నీ పోయాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహప్రవేశానికై ఎదురు చూస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ 60 లక్షల నుండి 3 కోట్ల వరకు విలువగల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ సొంతింటి కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రణీత్ ప్రణవ్, ఇగ్జోరా, హైదర్ నగర్, JNTU, జైత్రా, మియాపూర్, సాలిటైర్, బాచుపల్లి, డాఫోడిల్స్, మల్లంపేట్, గ్రోవ్ పార్క్, గాగిళ్లాపూర్. ఆధునికత నాణ్యతల మేలు సమ్మేళనం, తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్. మరింకెందుకు ఆలస్యం? 8099972972 నంబర్కి కాల్ చేయండి. ప్రణీత్ గ్రూప్, ట్రస్ట్ ఇన్బిల్ట్. ఆ భూములు పోవడంతో పాటుగా మన పిల్లలు భగవంతుడు అనుగ్రహం వల్ల రిజర్వేషన్ ఉన్నా, మనకి తెలివి ఉన్నా, మనకి 100కి 90 మార్కులు వచ్చిన, అవతల వాడికి 30 మార్కులు వాడికి వచ్చిన, IITలో సీట్ వచ్చి, మెడికల్ కాలేజీలో సీట్ వచ్చి, గవర్నమెంట్ ఎయిడ్ వచ్చి, మనకి ప్రైవేట్ కాలేజీలో చదువుకునే పరిస్థితి కూడా లేక, మనం చదువుకోకపోయినా, మన మనుగడ లేకపోయినా, ఎక్కడో భగవంతుడు సృష్టి వల్ల, స్పృహ వల్ల, మనకున్న మేధస్సు వల్ల, మన వేదాల వల్ల ఈ కంప్యూటర్ అనే బైనరీ లాంగ్వేజ్ నుంచి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ నాలెడ్జ్లో, కంప్యూటర్ సిస్టంలో, ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో, ఇంటలెక్చువల్ ఫీల్డ్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎవరైనా రూల్ చేస్తున్నారంటే ప్రథమంగా ఎంట్రీ వచ్చిన వాడు బ్రాహ్మడు. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. ఆ రూల్ చేస్తున్నారంటే ఇప్పటికీ కొంతమంది బ్రాహ్మలు. అలాంటి అవకాశం వచ్చిందంటే భగవంతుడు మనకి ఎక్కడో అక్కడ మన అనుష్ఠాన బలంతో మనకి అవకాశం కల్పిస్తాడు. కనుక మన మూలాలని మనం మర్చిపోకుండా, మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, వేద సంహిత, వేద వాంగ్మయం, దీన్ని మర్చిపోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే ఆ ఇంటెలిజెన్స్ మనకి ఎక్కడో అక్కడ ఉపయోగపడుతుంది. ఈవేళ ఆయుర్వేదం, సిద్ధ వైద్యం ప్రపంచం మొత్తం మీద ఈవేళ శాసించే పరిస్థితికి వచ్చాయి. హోమియో కంటా కూడా ఇంగ్లీష్ వైద్యంతో పాటుగా ఇక్కడ డాక్టర్లు నేను ఎవరిని కించపరచడం లేదు. వాళ్ళు చాలా కష్టపడి చదువుకుంటున్నారు, కష్టపడి వాళ్ళ వైద్యం చేస్తున్నారు, వాళ్ళ వృత్తి నిర్వర్తించుకుంటున్నారు. వాళ్ళు రూపాయి సంపాదించుకోవాలి కనుకే దానికి ఉన్నారు. అది కూడా ఒక వ్యాపారం లాంటిదే. వ్యాపారము వృత్తిలో వ్యాపారం, అడ్వకేట్ కూడా వృత్తిలో వ్యాపారం. వాళ్ళు చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ అన్నింటికంటే కూడా పూర్వ మూలాలున్న, అథర్వ వేదంలో ఉన్న ఆధారాలతో ఉన్న ఈ వైద్యాన్ని కూడా మనం ఎప్పటికైనా దాన్ని ముందుకు తీసుకురాగలిగితే, మూలాల్లోంచి రోగాల్ని నివృత్తి చేసి శాశ్వత పరిష్కారం ఇవ్వగలిగిన వైద్యం ఏదైనా ఉందంటే అదే. కనుక దాంట్లో కూడా మనం ముందుకు వెళ్ళగలిగి ఈ వైద్యాన్ని మనం ఎంతో కొంత మనం బ్రాహ్మణులుగా, మన పూర్వీకులు ఇచ్చిన సంపదగా మనం అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఇది వ్యాపారానికి దోహదపడుతుంది. ఇక్కడికి నేను చెప్పింది ముందు పురోహితులు, తర్వాత అర్చకులు, అర్చకులతో పాటుగా దేవాలయ వ్యవస్థని పటిష్ట చేయడం, మనకున్న ధర్మసత్రాలన్నీ బ్రాహ్మణుల మేనేజ్మెంట్కి అప్పచెప్పాలని ప్రయత్నం చేయడం. దాంతోపాటుగా అనేక రకాల వ్యాపారాల్లో ఫారిన్లో ఉన్న మనివాళ్ల సహాయ సంపత్తులు కూడా తీసుకుంటూ, ఇక్కడ స్టేట్ లెవెల్లో ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్గా మనం ఉంటూ, వేరే స్టేట్స్తో వాటితో సంఘటితం చేసుకుంటూ, దీని నుంచి మనం ప్రతి చిన్న విషయం, ఇవాళ కాఫీ డే ఉంది ఇంటర్నేషనల్గా, అదొక కాఫీని బట్టి, కాఫీయే ఇంటర్నేషనల్ మార్కెట్ అయినప్పుడు మనం ప్రతి ఏ విషయంలో మనం వ్యాపారం చేసి సంపాదించలేము ఇంటర్నేషనల్ లెవెల్లో. దానికి మనకు ఒక యూనిటీ కావాలి, మన వ్యాపారానికి ప్రోత్సాహం కావాలి, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ కావాలి.
దానికి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఈ బ్రాహ్మణ్ని కూడా అణగదొక్కకుండా మనంతట మనం సంఘటితంగా ఒక ఆర్గనైజ్డ్గా ఒక అసోసియేషన్ కావాలి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అలా కాకపోతే బ్రాహ్మణ వ్యాపారాలు దెబ్బతిన్నవి మన కళ్ళ ముందర గత 20 ఏళ్ళలో మనం చూస్తున్నాం. గతంలో ఎన్నో ఉన్నాయి. విజయవాడలో మీరందరూ అగ్రిగోల్డ్ వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? హాయిలాండ్ ఫిల్మ్ సిటీకి తల తన్ని హాయిలాండ్ పైకి రాలేకపోయింది. తొక్కేశారు వాళ్ళని. వాళ్ళ ఆస్తులు భయపెట్టి రాయించుకున్నారు. కొన్ని వాళ్ళు ముందుకొచ్చి కంప్లైంట్ ఇచ్చి పరిస్థితి కూడా లేని పరిస్థితి. అది సంఘటితం. వాళ్ళ వెనకాల మనుషులు సపోర్ట్ లేక, మన వాళ్ళు నేనున్నాను అని మన వాళ్ళు ఎవరు రాలేక. అదే ఇవాళ మీరు చూసినట్లయితే మాగంటి సుబ్రహ్మణ్యం గారు ఎంత ఉదాత్తమైన వ్యక్తి. దాన ధర్మాలు, వేద పోషణ చేశారు. ఆ కుటుంబం ఏమైపోయింది? వాళ్ళ వ్యాపారం టయోటా వాళ్ళది క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చి వీళ్ళు వ్యాపారం చేయకూడదని ఎక్కడి నుంచో ఉన్న ఒక చౌదరి కట్టుకట్టి వీళ్ళని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే కూడా వాళ్ళకి అక్కడ సహకారం వచ్చింది, ఇక్కడ సహకారం లేకపోయింది. ఇదే కాదు, ఇంకా ఎన్నో 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 డిఫెన్స్ దాంట్లో మన ఇంటెలిజెన్స్ వల్ల డిఫెన్స్ ఐటమ్స్ మనం తయారు చేసి సప్లై చేయడానికి రోబోటిక్స్ అవి కూడా వాటిల్లో కూడా మనకున్న ఇంటెలిజెన్స్తో మనం చేస్తుంటే పెట్టుబడి పెడతామని కొంతమంది వచ్చి పెట్టుబడి అని ఇందులో ప్రవేశించి వీళ్ళ నుంచి వ్యాపారం లాగేసుకుంటే కోర్టు కేసులు వచ్చాయి. ఎడ్యుకేషన్ ట్రస్ట్ రన్ చేస్తుంటే అందులో ప్రవేశించి వీళ్ళలో మనలో ఐక్యత లేకపోవడం వల్ల మన వాళ్ళలో ఉన్నవాళ్ళు మెంబర్స్ని వాళ్ళు లోపరుచుకుని వాళ్ళ దగ్గర కొని ఈ వ్యవస్థని భ్రష్టు పట్టించినవి ఎన్నో కేసులు ఉన్నాయి. ఇలాంటివన్నీ మన కళ్ళ ముందర జరుగుతున్నాయి. అలా జరగకుండా ఉండవలసిన నైతిక విలువలు మనలో మనం పెంచుకోవాలి. అలా ఏమైనా జరిగితే వాడిని మనమే నడి రోడ్డు మీకు లాగి 2 కొట్టి అవతల వాడిని బయటికి గెంటడానికి మన సమర్థత, సహాయ సంపత్తి కావాలి. కనుక ఈ రకమైన ప్రయత్నం మనం మన రక్తంలోంచి మనకి పెరగాలి. మన ఆలోచన ద్వారా నిరంతరం పెరగాలి. నిరంతరం భగవన్నామ స్మరణ ఎలా చేస్తామో అలాగే బ్రాహ్మణ అభివృద్ధి స్మరణ కూడా మనం ఈ రోజు నుంచి చెయ్యాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు.